నంబర్9 టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మీకోసం లైఫ్ కోచ్ కార్యక్రమానికి స్వాగతం. కరోనా ఈ పేరు పలకని దేశం లేదు, ఈ పేరు తెలియని మానవుడు లేడు. మనుషులను బలి తీసుకుంటోంది, మరణ మృదంగం మోగిస్తోంది. అయితే ఈ కరోనా భయం వల్ల మరోవైపు మంచే జరుగుతుందనుకోవాలి. అదేంటంటే మనుషుల మధ్య జాగ్రత్త వహించడం, ఉన్నదానిలో కలిసి బ్రతకడం, శుభ్రతను పాటించడం, ఆరోగ్యాలను కాపాడుకోవడం. మన దేశంలో కేంద్రం ఎప్పుడైతే లాక్డౌన్ నిబంధనలను అమలు చేసిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు కుటుంబాల్లో ప్రేమలు కరువుతున్నాయి, బంధాలు విడిపోతున్నాయి. ప్రేమగా చూసుకోవాల్సిన భర్త ఆవేశానికి లోనవుతూ మద్యానికి బానిసవుతున్నాడు. కరోనా భయం పుట్టిస్తే లాక్డౌన్ మాత్రం భార్యాభర్తల మధ్య చిచ్చు పెడుతోంది. పిల్లల భవిష్యత్తుకు అడ్డుగోడలు వేస్తోంది. కన్నవారితో కఠినంగా ప్రవర్తించేలా చేస్తోంది. మన అనుకున్న వారితో మాటలు పడేలా చేస్తోంది. 2020 క్రికెట్ మ్యాచ్లు చూసే ఆనందపడే జనాలను ఈ 2020 సంవత్సరం మాత్రం మనుషుల బలహీనతతో, మనుషుల అవసరాలతో ఆడుకుంటోంది. వీటన్నిటికీ కారణం మనమేనా? మన అవసరాల? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాల? లాక్డౌన్ ముగిసిన తర్వాత జీవనం ఎలా ఉండబోతోంది? మన జీవితాల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది? వీటన్నిటికీ సమాధానాలు తెలియచేయడానికి మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ డాక్టర్ హిప్నో పద్మా కమలాకర్ దంపతులు. వారితో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కాల్ చేసి మాట్లాడచ్చు. నమస్తే సార్. నమస్తే మేడం. లాక్డౌన్ ముగిసిన తర్వాత జీవితం ఎలా ఉండబోతోంది? తప్పనిసరిగా ఇదివరకటి జీవితానికి ఇక ఉండబోయే జీవితానికి చాలా తేడా ఉంటుంది. మనుషులకు జీవన విధానాల్లో, ఆలోచన విధానాల్లో, ప్రవర్తన విధానాల్లో, సామాజికంగా చేసే చర్యల్లో, చేష్టల్లో, అటు ఆహారపు అలవాట్లలో, అలాగే ఆఫీసుల్లోనూ మార్పులు రాబోతున్నాయి, షాపింగ్లోనూ మార్పులు రాబోతున్నాయి. మొత్తం ఒక రకంగా చెప్పాలంటే ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయేదాకా జరిగే ప్రతి చర్యలోనూ మార్పులు చోటు చేసుకోబోతుంది. ఎందుకంటే కరోనా లాక్డౌన్తో ముగుస్తుంది అంటే ముగియదని అర్థమైపోయింది. ఆల్రెడీ 1 అయిపోయింది, 2 అయిపోయింది, 3 అయిపోయింది, 4ది కూడా కంటిన్యూ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఆల్రెడీ మనకి ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ కూడా కరోనాతో కలిసి జీవించడం తప్పనిసరి అని చెప్పేయటం జరిగింది. ఎయిడ్స్ ఎలాగైతే ఉండిపోయిందో అలాగే కరోనా కూడా ఉండిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మందు పలానా నెలలో, పలానా డేట్కి లేదా పలానా వారంలో కనుక్కుంటామని చెప్పగలిగే పరిస్థితి ఏ దేశం కూడా ఇంతవరకు చెప్పలేకపోతుంది. ఎవరి కాలం మేము ఇంత పరిశోధన చేస్తున్నాం, అంత పరిశోధన చేస్తున్నామని అంటున్నారు తప్ప ఇన్ని నెలల్లో కంపల్సరీగా మేము మెడిసిన్ తీసుకొస్తామని చెప్పగలిగే పరిస్థితి అయితే లేదు. మనకు తెలుసు గతంలో ప్లేగు కొన్ని దశాబ్దాలు ఉండిపోయింది. ఓకే, అటు రాజుల దగ్గర నుంచి సామాన్య ప్రజల దాకా కొన్ని కోట్ల మంది చనిపోవటం అనేది జరిగింది. అయితే ఆ స్ఫూర్తితో ఇక్కడ చాలా జాగ్రత్త పడే పరిస్థితి ఉంది. కొంచెం నిర్లక్ష్యం చేసిన దేశాలు అయితే ఎక్కువ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. మన భారతదేశం అయితే జాగ్రత్త పడిన దాంట్లో చాలా ముందంజలో ఉందని చెప్పాలి మనం. అట్లా కాబట్టి కరోనా ప్రజలకి సరికొత్త పాఠాలు నేర్పించింది. మన పలకరింపులన్నీ మారిపోతాయి. ఇదివరకు చాలా వెస్ట్రన్ స్టైల్ అంటే ఫారిన్ వస్తువులు అంటే మోజ్ అన్నట్టుగా, ఫారిన్ చేష్టలు కూడా మోజ్ అన్నట్టుగా నమస్కారాలు మానేసి షేక్ హ్యాండ్లు ఇచ్చుకోవడం మొదలుపెట్టారు. ఇప్పుడు చేయి చాపాలంటే భయం వేస్తుంది. ముందు ఎవరైనా చేయి చాపుతుంటే ముందు హఠాత్తుగా 4 అడుగులు వెనక్కేసి నమస్కారం పెట్టే పరిస్థితికి ఈరోజు వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. అలాగే రోడ్డు మీద వెళ్తూ ఉంటే రోడ్డు పక్కనే ఉన్న ఏదైనా బడ్డీలో అటు సమోసాలు కావచ్చు, బజ్జీలు కావచ్చు, పానీపూరీలు కావచ్చు, ఏదైనా ఆరగారుగా తినేసేవారు. ఈవెన్ ఎంత కాస్ట్లీ కారు వేసుకొచ్చినా సరే ఆ పానీపూరి కావాలంటే రోడ్డు పక్కన ఉండే బజ్జీలు తినాలంటే రోడ్డు పక్కన ఉన్న బడ్డీల్లో తినాల్సిందే. ఇప్పుడు అవన్నీ కూడా తినటానికి కూడా భయపడే పరిస్థితి, పిలిస్తే ఆగే పరిస్థితి లేనటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. మనం చూసాం ఆల్రెడీ విజయవాడలో ఒక పానీపూరి బండి అతని మూలంగా కొన్ని 10 మందికి కరోనా వచ్చింది. గుంటూరులో బిర్యానీ షాప్ అతని మూలంగా చాలా పెద్ద ప్రమాదం తెచ్చిపెట్టింది. అట్లా ఇప్పుడు ఏంటంటే అన్నీ మారిపోయినాయి. ఇప్పుడు బయటికి తిరిగే పరిస్థితి. ఇప్పుడు అలాగే ఆఫీస్ తప్పనిసరిగా 6 అడుగుల ఆఫీసులు చేయడం మొదలు పెట్టేస్తుంది. ఆల్రెడీ ఆఫీస్ స్ట్రక్చర్ అంతా మార్చేస్తుంది. మనిషికి మధ్య కనీసం 6 అడుగులు ఉండే విధంగా ఆఫీసుల్లో మార్పులు చేశారు. దాన్నే అన్ని దేశాలు కూడా ఆదర్శంగా తీసుకొస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అలాగే షాపింగ్ మాల్స్ రోజు ఖాళీ ఉంటే కొనకపోయిన షాపింగ్ మాల్కి వెళ్ళి చూడటం. అంటే ఇదివరకటి షాపింగ్స్కి ఇప్పుడు షాపింగ్స్కి తేడా ఉంది. ఇదివరకు కేవలం షాప్ లేదు వస్తువులు కొనుక్కోవడానికి మాత్రమే వెళ్ళేవారు.
ఇప్పుడు అమ్యూజ్మెంట్స్ కూడా షాపింగ్ మాల్స్లో పెట్టేశారు. అనేక ఫ్యామిలీ గేమ్స్ కావచ్చు, ఇవి కావచ్చు పెట్టేసి షాపింగ్ మాల్ స్ట్రక్చరే మారిపోయింది. దాంతో చివరికి ఏంటంటే వినోదం ద్వారా కస్టమర్ని ఆకర్షించుకుని అలా వచ్చిన వాళ్ళ చేత కొనిపించే కొత్త తత్వాన్ని షాపింగ్ మాల్స్ అలవాటు చేసేసింది. ఇవన్నీ కూడా మారిపోయి షాపింగ్ మాల్స్ జనం రావటం కాకుండా షాపింగ్ మాల్సే జనం దగ్గరికి వెళ్ళే పరిస్థితి వచ్చింది. ఎవరు కాలర్ లైన్లో ఉన్నట్టున్నారు, చెప్పండి. శ్రీధర్ హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. శ్రీధర్ గారు, హలో 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 శ్రీధర్ గారు, కొంచెం మీ టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టి సిగ్నల్ ఉన్న ప్లేస్కి వచ్చి మాట్లాడండి. హలో వినిపిస్తుంది. హలో, ఓకే సార్, కాల్ కట్ అయింది. ఇప్పుడు మనం షాపింగ్ మాల్కి వెళ్ళి ఏ అనుభూతిని అయితే పొందుతున్నామో, ఇప్పుడు ఆల్రెడీ నేను చూశాను వరల్డ్ వైడ్గా వస్తున్న మీడియా వార్తలు చూసినప్పుడు వర్చువల్ ఎఫెక్ట్లో, అంటే మన షాపింగ్ మాల్కి వెళ్ళి అడుగడుగుని లోని వస్తువులన్నీ ఎలాగైతే చూస్తూ ఆ షోకేసులు చూస్తూ వెళ్తామో మన ఇంట్లోనే ఉండి షాపింగ్ మాల్ చూసుకోవచ్చు అనమాట. ఉదాహరణ బిగ్ బజార్ ఉందనుకోండి, ఆ బిగ్ బజార్ అన్నీ మనం నెట్లోకి వెళ్ళగానే బిగ్ బజార్లో ఏది కావాల్సి ఉంటుంది పాయింట్ టు పాయింట్ మన ఇంటి దగ్గరే ఉండి చూసే పరిస్థితి వచ్చే విధంగా అంటే మార్కెటింగ్ స్ట్రాటజీ మార్చేస్తున్నారు ఆల్రెడీ. కాబట్టి ఇట్లా అన్ని విషయాల్లోనూ మనకు మార్పు కనిపిస్తుంది. అలాగే తప్పనిసరి పరిస్థితిలో అంటే ఆన్లైన్ క్లాసులు అంటే చాలామందికి తెలియదు, చాలా హైటెక్ స్టూడెంట్స్ తప్ప మామూలు వాళ్ళకి తెలియదు. మామూలు 10th క్లాస్ స్టూడెంట్స్, ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కూడా ఆన్లైన్ క్లాసులు అలవాటు చేసుకున్నారు దీని పేరు చెప్పి. దీని మూలంగా ఉన్న ప్రయోజనం ఏంటంటే తక్కువ సమయం, అంటే దీని మూలంగా ఇంకొకటి అద్భుతం జరిగిందంటే వ్యయం తగ్గిపోయే అవకాశం ఉంది. ట్రాన్స్పోర్టేషన్ అంటే ప్రతిదానికి బయటకు వెళ్ళాల్సిన అవసరం ఉండదు, కొన్ని విషయాల్లో తిరగాల్సిన అవసరం ఉండదు, మన ఇంట్లోనే ఉండి అన్ని చూసుకోవచ్చు, అన్ని నేర్చుకోవచ్చు, అన్ని తెలుసుకోవచ్చు, అవకాశం కనిపిస్తుంది. అట్లాగే టెలిమెడిసిన్, ఓకే, ఆల్రెడీ కొంతమంది డాక్టర్లు అయితే గూగుల్ పే ద్వారానో ఆన్లైన్ ద్వారానో పేమెంట్స్ వేసేస్తే ఇంట్లోనే ఉండి ప్రత్యక్షంగా చూసినట్టుగా విజువల్ ఎఫెక్ట్లో స్కైప్ ద్వారా కానీ జూమ్ యాప్ ద్వారా కానీ ఇట్లా ఏదో ఒక యాప్ ద్వారా డైరెక్ట్గా పేషెంట్ ఫేస్ టు ఫేస్ మాట్లాడేసే పరిస్థితి ఉంది. దీని మూలంగా ఏంటంటే అటు డాక్టర్ సేఫే, ఇటు పేషెంట్ సేఫే. డాక్టర్ దగ్గరికి వెళ్తే అక్కడ చాలామంది పేషెంట్లు గుమ్మిగూడి ఉంటారు, వెయిట్ చేస్తూ ఉంటారు. పేషెంట్ల మూలంగా డాక్టర్కి ఇబ్బంది, డాక్టర్ మూలంగా పేషెంట్స్కి ఇబ్బంది. ఇక్కడ ఎవరు అక్కడ గుమ్మిగూడాల్సిన అవసరం లేదు. దాంతో ఎవరికి వాళ్ళే ఇంటి దగ్గర నుంచి వైద్యం చేయించుకోగలిగే అవకాశం. అంటే ప్రత్యేకించి వ్యక్తిగత పరీక్షలు చేయాల్సిన అవసరం లేనప్పుడు జనరల్ కన్సల్టేషన్ విషయంలో దీనికి చక్కటి అవకాశం ఈరోజు మనకి ఏర్పడింది. అట్లా సో కాలర్ తీసుకుందాం. సత్యవతి గారు కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి కాల్ చేస్తున్నారు. సత్యవతి గారు, నమస్తే అండి మేడం గారు. నమస్తే అండి, మాట్లాడండి. డాక్టర్ దంపతులు ఉన్నారు, మాట్లాడండి. డాక్టర్ గారు కూడా నమస్తే అండి. వినిపిస్తోంది, మాట్లాడండి. మా వారికి ఇట్లా మానసికంగా ఇబ్బంది అండి. ఇప్పుడు మా పెళ్ళయి 33 సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి మందులు వాడుతూనే ఉంటామండి, అయినా కూడా ఆయనకి సరిగ్గా ఉండదు. దేని గురించి అండి? అది ఉన్నట్టుండి ఆయన మానసికంగా ఇబ్బంది పడతా ఉంటారు. తనలో తను మాట్లాడుకోవటం. ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారండి? 32 సంవత్సరాల నుంచి వాడుతూనే ఉన్నామండి మా పెళ్ళైన దగ్గర నుంచి. అంటే డాక్టర్స్ ఏం చెప్పారండి? ప్రాబ్లం ఏమని చెప్పారు? అంటే ఇదే డిప్రెషన్ లో ఉండారు, మందులు వాడాలి అంటున్నారండి. వాడతానే ఉండవు. కొంతమంది హోమియోలో మంచిదంటే హోమియోలో వాడాము. అట్లా సైకియాట్రిస్టుల దగ్గర విజయవాడలో రామ్ సుబ్బారెడ్డి గారి దగ్గర, ఏలూరులో. మీరు డాక్టర్ గారిని ఏం అడగాలనుకుంటున్నారు? అదే ఆయనకి ఎట్లా ఏం చేస్తే కొంచెం ఏమన్నా, ఒక్కొక్కసారి ఉండి కోపం వచ్చేస్తున్నాను. బాగా కోపం వచ్చినప్పుడు కొట్టడానికి కూడా వెనకాడుతున్నాను. అందుకని అసలు ఆయనకి ఏంటో ప్రాబ్లం మాకేం అర్థం కావట్లేదు. 32 సంవత్సరాలు చెప్తారు డాక్టర్ సార్. అయితే వాళ్ళ హస్బెండ్కి 32 ఇయర్స్ నుంచి కూడా మెడిసిన్స్ వాడుతున్నారంట. కొంచెం మెంటల్గా కొంచెం ఆయన మానసికంగా ఇదిగా ఉంటారంట. అయితే 32 ఇయర్స్ నుంచి అయితే కంటిన్యూగా మెడిసిన్స్ వాడుతున్నారంట. సడన్గా కోపంగా అయిపోవడం, సడన్గా బాధపడడం, అట్లా ఏం చేస్తారో ఆయనకే తెలియదు అనమాట. అయితే దీనికి ఏదైనా పర్మనెంట్ సొల్యూషన్ లాంటిది ఏమన్నా ఉంటుందా? ఇలాగే లైఫ్ లాంగ్ వాడాలా? డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారట. వాస్తవానికి ఏంటంటే 32 ఇయర్స్ నుంచి వాడుతున్నారని చెప్తున్నారు.
ఇక్కడ 32 ఇయర్స్ కాదు, కొన్ని విషయాల్లో లైఫ్ లాంగ్ వాడాల్సిన అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే అమ్మా, మీరు చెప్పిన దాన్ని బట్టి అంటే మెదడులో రసాయన మార్పుల మూలంగా, అంటే సెరోటోనిన్, డోపమైన్ అనే కెమికల్ ఇన్బ్యాలెన్స్ మూలంగా వచ్చే సివియర్ మెంటల్ డిజార్డర్స్ ఉన్నాయి. బైపోలార్ ఎఫెక్టివ్ డిజార్డర్, పారనాయిడ్, స్కిజోఫ్రెనియా, ఇటువంటి జబ్బులకి ఏంటంటే సంపూర్ణంగా నయం చేసే మందులు ఇంతవరకు రాలేదు. అంటే ఒక రకంగా చెప్పాలంటే 70 ఏళ్ల క్రితం అయితే మానసిక రోగాలకి మందులే ఉండేవి కాదు. ఇప్పుడు క్రమేపీ మెడిసిన్ డెవలప్ అవుతుంది. ఈ మానసిక అనారోగ్యాలకి అయితే ఇంకా డెవలప్ అవుతున్న దశలోనే ఈ మెడిసిన్ ఉంది. ఉదాహరణకు ఇప్పుడు చూడండి, కరోనా ఉంది. కరోనాకి ఇంతవరకు మందు కనుగొనలేదు, దానికోసం ప్రయత్నం చేస్తున్నారు. అలాగే మానసిక రోగాలకు కూడా అటువంటి ప్రయత్నం చేస్తే కొన్ని రోగాలని మేనేజ్ చేయగలిగే స్థాయి దాకా మందుల్ని తీసుకొచ్చారు. కంప్లీట్గా వాటిని, ఆ సమస్యని నయం చేయగలిగే, అంటే నిర్మూలించగలిగే మందులైతే ఇంతవరకు రాలేదు. దాని మీద అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. కాబట్టి వితౌట్ డాక్టర్ పర్మిషన్, అంటే డాక్టర్కి అనుమతి లేకుండా మందులు మానొద్దు. అయితే మాకు తెలుసు, మీరు మందులు వాడటం మూలంగా వాళ్ళ ఒళ్ళు వస్తుంది, మత్తుగా ఉంటారు, ఏ పని చేయలేకపోతుంటారు, మందులు మానేస్తేనేమో లక్షణాలు ఎక్కువైపోతుంటాయి. అయితే ఇక్కడ ఒక ఆల్టర్నేటివ్ చెప్తానమ్మా. ఇంగ్లీష్ మందుల మూలంగా ఏం జరుగుతుందంటే, అంటే అందులో ఉండే మగతనిచ్చరు, ఎందుకంటే ఈ మందులు డైరెక్ట్ మెదడమే పనిచేస్తాయి. మెదడమే పనిచేయటం మూలంగా శరీరంలో కండరాలు, నరాలు, ఎముకలు మొత్తానికి అన్నీ కూడా కొంత చైతన్యరహితంగా మారిపోయే అవకాశం ఉంటుంది, జడత్వం ఆవహించే అవకాశం ఉంటుంది, సంసార జీవితానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి. అయితే 32 సంవత్సరాల నుంచి మీరు వాడుతున్నారు, అలాగే ఉంది, దీనికి ఏదైనా మార్గం ఉందని అంటున్నారు. కాబట్టి చెప్తున్నా, అంటే తక్కువ దుష్ప్రభావాలతో లేదా అసలు దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతిలో మంచి మందులు ఉన్నాయమ్మా. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తామంటారు? కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి కాల్. కృష్ణా డిస్ట్రిక్ట్. ఎవరైనా కనీసం ఒక 20-30 సంవత్సరాల అనుభవం ఉన్న హోమియోపతి డాక్టర్ని ఎవరైనా కలవండి అమ్మా. ఇంగ్లీష్లో ఏ మందులు అయితే ఇస్తున్నారో అంతకంటే మంచి ఫలితం వచ్చే మందులు హోమియోపతిలో ఉన్నాయి. హోమియోపతి మందులు వాడటం మూలంగా లైఫ్ స్కిల్స్ డెడ్ కాకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది. అంటే అంటే మత్తుగా ఉండటం, శరీరం పట్టేయటం లాంటి లక్షణాలు ఉండవు. కాబట్టి అంటే మందు అయితే జబ్బు తగ్గిస్తుంది, కానీ శరీరం మీద అటువంటి ప్రభావాలు ఉండవు. కాబట్టి వాళ్ళు మామూలు పనులు చేసుకోవడానికి, సంసార జీవితానికి కానీ కుటుంబ జీవితానికి కానీ ఇబ్బంది లేకుండా ఉండే అవకాశం ఉంటుంది. అంటే హోమియోపతి మెడిసిన్స్ వాడుతూ మాలాంటి సైకాలజిస్టులు ఎవరి దగ్గర కౌన్సిలింగ్ కూడా తీసుకోండి. అలా కౌన్సిలింగ్ తీసుకోవటం మూలంగా ఏం జరుగుతుంది, విల్ పవర్ పెరుగుతుంది. విల్ పవర్ పెరిగి మందులకు తోడుగా మరింత దృఢంగా, బలంగా ఆలోచించగలుగుతారు, వ్యవహరించగలుగుతారు, ప్రవర్తించగలుగుతారు. జీవితంలో తప్పనిసరిగా ఇప్పుడు ఉన్న స్థితి కంటే మరింత మంచి మార్పు రావడానికి అవకాశం ఉంటుంది. కేవలం మందుల మీదే ఆధారపడకుండా అందుబాటులో ఉన్న సైకాలజీ కౌన్సిలర్ దగ్గరికి, అంటే కౌన్సిలింగ్ సైకాలజిస్టులు ఎవరైనా కాంటాక్ట్ చేయండి. ఇంకో కాల్ తీస్తున్నాం సార్. సుజాత గారు తణుకు నుంచి కాల్ చేస్తున్నారు. సుజాత గారు, హలో హలో సుజాత గారు, మీ టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి మాట్లాడండి. నమస్కారం. నమస్తే అండి, మాట్లాడండి. డాక్టర్ దంపతులు ఉన్నారు, మాట్లాడండి. హలో, చెప్పండి, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో, వినిపిస్తుందండి? వినిపిస్తోంది. సుజాత గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. డాక్టర్ గారు వింటున్నారండి, డాక్టర్ గారు వింటున్నారు. చెప్పండి, మీ సమస్య ఏంటో. గారండి, కోపం బాగా ఎక్కువ వచ్చేస్తుందండి. మల్లిడి గారికి ఎక్కువ వచ్చేసి కోపంలో ఏం మాట్లాడుతున్నారో తెలియట్లేదండి. బాగా కోపం అండి అసలు. ఓకే అండి. ఏం చేస్తుంటారండి మీ అల్లుడు గారు? దుబాయ్లో ఉంటారండి. ఓకే. ప్రస్తుతానికి ఇక్కడే ఉన్నారండి. ఓకే అండి. వాళ్ళ అల్లుడు గారికి ఊరికే కోపం ఎక్కువ వచ్చేస్తూ ఉంటుందంట సార్. అయితే ఆయన దుబాయ్లో ఉంటారంట, ప్రస్తుతం అయితే ఇక్కడ ఇండియాలోనే ఉన్నారు. దానికి ఏం చేయాలి అని నేను అడుగుతున్నారు సార్. ఏం చేస్తుంటారు దుబాయ్లో? దుబాయ్లో అది జాబ్ చేస్తుంటారు సార్. చూడమ్మా, ఆయన దుబాయ్లో ఉన్నారని చెప్తున్నారు, ఆయన కోపం ఎక్కువగా వస్తుందని చెప్తున్నారు. అంటే కోపం రావటానికి కారణాలు ఏంటి? అక్కడ ఆయనతో ఎవరెవరు ఉన్నారు? భార్య పిల్లలతో ఉంటున్నారా, ఒంటరిగా ఉంటున్నారా, ఉద్యోగపరంగా ఉంటూ ఎక్కువ కోపానికి లోనవుతున్నారా అన్నది మనం గమనించాల్సిన అవసరం ఉంది ఇక్కడ. అంటే తను చేసే ఉద్యోగానికి సంబంధించి జ్ఞానం, నైపుణ్యం, అవగాహన లేకపోవటం మూలంగా, జీవన అవసరీత్యా తప్పనిసరిగా ఉద్యోగం చేసుకోవటం మూలంగా ఆ బ్యాలెన్స్ చేయలేని స్థితిలో వాళ్ళు ఫ్రస్ట్రేషన్, అంటే ఈ కోపం, చిరాకు, అసహనం ఏర్పడటానికి అవకాశం ఉంటుంది. అసలు
అంటే దానికి గల కారణాలు ఏమిటి అనేది ఆ లక్షణాలు మరింత స్పష్టంగా మీరు చెప్పగలిగితే మేమైనా చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే ఒక్కొక్కసారి అంటే సైకోటిక్ ప్రాబ్లమ్స్లో అకారణంగా కోపం వచ్చేస్తుంటుంది. వాళ్ళు ఏదో ఊహల్లో భ్రమల్లో ఉంటుంటారు, ప్రతిదాన్ని నెగిటివ్గా ఆలోచిస్తారు, నెగిటివ్గా ఊహిస్తారు. అలాగే కుటుంబాన్ని దూరంగా ఉండటం మూలంగా అది కోల్పోతున్నామన్న బాధ, ఆవేదన నుంచి కూడా అక్కడి నుంచి వచ్చి కుటుంబ సభ్యులతో కలిసడానికి తరచు అవకాశం ఉండకపోవటం మూలంగా కూడా ఇటువంటి ఉద్వేగాలు వచ్చే అవకాశం ఉంటాయి. కాబట్టి జాబ్ రీత్యా అక్కడ ఉంటుంటే అంటే కుటుంబానికి దూరంగా ఉండటం మూలంగా అసంతృప్తి ఏర్పడుతూ ఉంటాయి. తప్పనిసరిగా దానికి తగిన అవకాశం ఫ్యామిలీని అక్కడ తీసుకువెళ్ళటం లేదా తనే ఫ్యామిలీ దగ్గరికి వచ్చేయటం, కొంచెం జీతం తక్కువైనా కుటుంబ పరంగా భార్య పిల్లలు ఖర్చుల పరంగా ఇక్కడ అడ్జస్ట్ అవుతూ కుటుంబంతో ఉండటం మూలంగా మానసికంగా శారీరకంగా అసంతృప్తులు తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇవన్నీ అంటే నేను చెప్పిన ఈ అంశాలు అక్కడ ఏమీ లేకపోయినా కోపం వస్తుందంటే తప్పనిసరిగా ఒకసారి సైకియాట్రిస్ట్ని కన్సల్ట్ చేయటం అనేది మంచిది. దాని మూలంగా తప్పనిసరిగా అతను కోపం తగ్గడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఏం చేస్తారంటే తప్పనిసరిగా శారీరకంగా ఎక్సర్సైజ్లు ఏమైనా చేయమని చెప్పండి. ముఖ్యంగా జాకబ్స్ అండ్ రిలాక్సేషన్ ఎక్సర్సైజ్ అని ఒకటి ఉంటుంది. అది నెట్లో కానీ యూట్యూబ్లో కానీ చక్కగా చూసుకోవచ్చు. దాన్ని 1-2 సార్లు చూస్తే దాన్ని ఎవరికి వాళ్ళు ప్రాక్టీస్ చేయొచ్చు. ఎక్సర్సైజ్ చేయటం మూలంగా మానసికంగా శారీరకంగా ఒత్తిళ్ళన్నీ కూడా రిలీవ్ అయిపోయి కోపం తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఒక 3 వారాల పాటు జాకబ్స్ అండ్ రిలాక్సేషన్ ఎక్సర్సైజ్ పాటిస్తే తప్పనిసరిగా ఎమోషనల్ బ్యాలెన్స్ వచ్చి చక్కగా ఉంటారు. అలాగే యోగా, మెడిటేషన్ కూడా చక్కగా ఉపయోగపడతాయి. అందుబాటులో ఉన్న సైకాలజిస్ట్ని కలిస్తే మంచి ప్రయోజనాలు ఉంటాయి. గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్, సైకోథెరపీ, హిప్నోథెరపీ, జాకబ్స్ అండ్ రిలాక్సేషన్ ఎక్సర్సైజ్, యోగా, మెడిటేషన్ ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. తప్పనిసరిగా ఒక సమస్య నుంచి బయటపడాలంటే దానికి కొంత ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నంలో భాగంగా కొన్ని ప్రాక్టీసులు చేయాలి. చేసినప్పుడు తప్పనిసరిగా మంచి ఫలితాలు ఉండటానికి అవకాశం ఉంది. ఓకే సార్, అయితే ఈ లాక్డౌన్ తర్వాత కీలకమైన మార్పులు ఎట్లా చోటు చేసుకునే అవకాశం ఉంది? అంటే చూచాయిగా ముందుగా చెప్పాను, ఇక నుంచి అందరూ డాక్టర్ల దగ్గరికి వెళ్ళరు, డాక్టర్లు కూడా అందరినీ రమ్మని అనరు. ఓకే, వాళ్ళు చెప్పిన లక్షణాలు వీటిని బట్టి ఆటోమేటిక్గా ఇప్పుడు ఆల్రెడీ మనకి బీపీ, షుగరు ఇవన్నీ ఎక్కడికక్కడ చిన్న చిన్న ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్స్ వచ్చేసింది. ఎవరి కాళ్ళు ఇంట్లో ఉండి చూసేసుకోగలిగే పరిస్థితి ఉంది. కాబట్టి టెస్టులు కూడా ల్యాబొరేటరీ ఫోన్ చేస్తే ల్యాబొరేటరీ అతనే ఇంటికి వచ్చేసి తీసుకుని వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. అలాగే మొబైల్ ల్యాబొరేటరీస్ కూడా ఆల్రెడీ వచ్చేసింది. కాబట్టి పేషెంట్ డాక్టర్ రిలేషన్ దగ్గర ఇక్కడ మార్పు రానుంది. అలాగే కస్టమర్కి, బిజినెస్ మ్యాన్కి మధ్య రిలేషన్లో మార్పు రానుంది. అలాగే ఆఫీస్ పరంగా కూడా ఏమాత్రం అవకాశం ఉన్నా వర్క్ ఫ్రమ్ హోమ్ బాగా జరగటానికి ఎక్కువ అవకాశం ఉంది. అలాగే స్టడీస్ వీటి పరంగా కూడా ఇదివరకు అంటే ఇక్కడ మనకు కొత్త అనుభవం వచ్చింది. ఇప్పుడు ఇద్దరు తుఫాన్లు, వరదలు, వర్షాలు వస్తే క్లాసులు ఏమి జరిగేవి కాదు, సెలవు పెట్టేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఇంటి దగ్గర నుంచే క్లాసులు తీసుకోవడానికి అవకాశం. అలాగే ఇంకొకటి ఏంటంటే ప్రెగ్నెంట్ లేడీస్ వాస్తవానికి మెటర్నిటీ లీవ్స్ ఉంటాయి. అయితే వాళ్ళు స్కిల్డ్ఫుల్ పర్సన్స్ అనుకోండి, బాగా వాళ్ళు ప్రెగ్నెంట్ కావటం మూలంగానో లేదా డెలివరీ తర్వాత కొంతకాలం పాటు ఆఫీస్కి దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఏంటంటే వాళ్ళ నైపుణ్యాన్ని ఆ కొన్ని నెలల పాటు కోల్పోవాల్సిన అవసరం కూడా లేదు. చక్కగా ఇంటి దగ్గర నుంచి జాబ్ చేసుకోవడానికి చాలా చక్కటి అవకాశం మనకి కనిపిస్తుంది. అలాగే ఫ్రెండ్స్ మనం చెప్తుంటాం, ఈ ఫ్రెండ్స్తో తిరిగి పాడైపోతుంటే తల్లిదండ్రులు బాధపడుతుంటారు. ఈ ఫ్రెండ్షిప్లు, జలసాల మూలంగా చెల్లెల వాళ్ళకు వ్యసనాలకు అలవాటు పడటం, సిగరెట్టు తాగుడు, అలాగే డ్రగ్స్ వీటికి అలవాటు పడటం అనేది జరుగుతుంది. అంటే ఆనందం కంటే బతికుండటం చాలా అవసరం. కాబట్టి ఈ ఫ్రెండ్లీ రిలేషన్స్ వీటిలో కూడా చాలా తేడా. ఎవరింటి దగ్గర ఉంటే వాళ్ళు మాట్లాడుకునే స్కైప్లోనో, జూమ్ యాప్స్లోనో, వాట్సాప్లోనో, ఫేస్బుక్లోనో లైవ్ చాట్లు చేసుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దీని మూలంగా చెడు అలవాట్లకు, వ్యసనాలకు లోనే అవకాశం ఉండదు. అలాగే దుబారా తగ్గుతుంది, అనవసర వ్యయాలు తగ్గిపోతాయి, పొదుపు పెరుగుతుంది. దీని మూలంగా కుటుంబం యొక్క ఆర్థిక స్థితి మెరుగుపడటానికి చాలా చక్కటి అవకాశం అనేది ఇక్కడ తప్పనిసరిగా ఉంటుంది. అలాగే ఇప్పుడు క్రికెట్ అందరూ మన ఆల్రెడీ క్రికెట్ జరుగుతున్నప్పుడు మన ఇంటి దగ్గర నుండి చూస్తుంటాం. గురించి అసలు క్రికెట్కి వెళ్ళక్కర్లా, స్టేడియంకి వెళ్ళక్కర్లా, ఆటగాళ్ళందరూ ఆడేసుకుని ఉంటారు, మన ఇంట్లో ఉండి చూసుకునే పరిస్థితి ఈరోజు మనకి కనిపిస్తుంది. ఇవన్నీ మార్పులు తప్పనిసరి అంశంగా ఈరోజు మనం చూడాల్సి ఉంటుంది. ఈ జీవన విధానంలో వాస్తవం చెప్పాలంటే ఖర్చు తప్పనిసరిగా చాలా తగ్గుతుంది. అలాగే చెడు సావాసాలన్నీ తగ్గిపోతుంటాయి. ముఖ్యంగా
అంటే ఇక్కడ కుటుంబ సభ్యుల కంటే బయట వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చే ఆ ప్రవర్తన లోపం తగ్గిపోద్దండి. పిల్లల్ని బాగా పట్టించుకుంటారు, పిల్లల్ని బాగా పట్టించుకుంటారు. ఓకే, ఏదో బయటకు వెళ్ళే అవకాశం లేదు కాబట్టి ఇంట్లోనే ఉండటానికి చక్కటి అవకాశం ఉంటుంది. వాస్తవానికి ఏంటంటే టీవీల దగ్గర సెల్ ఫోన్లోనే ఎక్కడ కూర్చున్నా భౌతికంగా ఒకరిని చూసుకోవడానికి అవకాశం కనిపిస్తుంది. లేదనుకోండి భౌతికంగా కూడా ఇదివరకు చూసే అవకాశం లేదు. మన తన కళ్ళ ముందు ఉండి ఫోన్ మాట్లాడుకుంటున్నా, టీవీ చూస్తున్నా కళ్ళ ముందు ఉంటారు కాబట్టి అదొక ఆనందం. ఓకే, ఏంటంటే ఇటువంటి చాలా పెను మార్పులు ఇప్పుడు చోటు చేసుకుంటున్నాయి. అలాగే ప్రభుత్వ పరంగా కూడా చాలా చక్కటి అవకాశం ఏంటంటే ఈ మార్పుల్ని వీటిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఏమైనా సంస్కరణలు చేయడానికి చక్కటి అవకాశం ఉంది. అంటే ప్రజలకు హాని చేస్తున్న మనం చూస్తుంటాం, సిగరెట్ ఆరోగ్యాన్ని హానికరం తీసుకోవద్దంటారు, సిగరెట్ బాక్స్ మీద రాస్తుంటారు, అయినా తీసుకుంటారు. అది అట్లాగే నియంత్రణ, డ్రగ్స్ నియంత్రించడానికి కానీ, ఆల్కహాల్ నియంత్రించడానికి కానీ, వీటిని మినిమమైజ్ చేయడానికి కానీ ఇది ప్రభుత్వాలకి చాలా చక్కటి అవకాశం. అలాగే అంటే ప్రభుత్వ పరంగా అంటే రవాణా ఇవన్నీ ఆగిపోవటం మూలంగా కొంత నష్టం జరుగుతున్నట్టు అనిపించినా అది వేరే రూపంలో ఎక్స్పెన్సెస్ తగ్గడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ స్థితిలో ఎలా వెళ్ళాలో ప్రభుత్వాలు కూడా ఇప్పుడు నేర్చుకుంటున్నాయి, క్రమంగా నేర్చుకుంటున్నాయి. ఓకే, కాబట్టి తప్పనిసరిగా మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఒక కాలర్ తీసుకున్నాం సార్. వెంకటమ్మ కోదాడి నుంచి కాల్ చేస్తున్నారు. వెంకటమ్మ గారు నమస్తే అండి, మాట్లాడండి. డాక్టర్ దంపతులు ఉన్నారు, మాట్లాడండి. నా పేరు మాట్లాడండి అమ్మా. ఆయనది కోపం ఎక్కువ అండి, అన్ని చెప్తా ఉంటాడు, అందరికి అట్లా ఇట్లా అని చెబుతుంటాడు, మంచిది కాదని చెబుతుంటాడు. ఎలాంటిది అనేది కూడా తెలుస్తుంది. మా అబ్బాయి అన్న అంటే చెబుతుంటాడు, ఏం చేయాలో తెలియట్లేదు. హలో చెప్పండి. ఆవిడ గురించి తన భర్త వేరే వాళ్ళ దగ్గర చెడుగా మాట్లాడుతూ ఉంటారట, కోపం పడుతుంది. పెట్టదు మంచిగా అని చెప్తాంటాడు, అన్నం పెట్టదు మంచిగా, కూర పెట్టదు మంచిగా ఉండదు, ఏ పిచ్చి పిచ్చి మాట్లాడి చెబుతాంటాడు. అది మేడం, తన గురించి వేరే వాళ్ళ దగ్గర ఇలా చెప్తుంటారు, మంచిగా చూసుకోదు, మంచిగా పెట్టదు అని చెప్తుంటారంట వారి భర్త. మీరు చెప్తే బాగుంటుంది మేడం, జెంట్స్ కదా సార్. ఇతరుల దగ్గర భార్య గురించి చెడుగా చెప్తుంటారా? వేరే వాళ్ళ దగ్గర భార్య గురించి చెడుగా చెప్తుంటారు. మగవాళ్ళ దగ్గర చెప్తుంటారా, ఆడవాళ్ళ దగ్గర చెప్తుంటారు? అంటే వాస్తవానికి ఏంటంటే మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ సరిగ్గా లేనప్పుడు ఇటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి. మీరు అంటే ఆయన ఏదైనా చెప్పినప్పుడు అది మీరు ఆచరించకపోయినా పాటించకపోయినా కూడా మీరు ఎలాగ చెప్పి విసుగొచ్చి ఆ ఫ్రస్ట్రేషన్ నుంచి బయటపడటానికి ఎవరో ఒకరి దగ్గర చెప్పినట్టే మనసులో బాధ చెప్పుకుంటే పోతుందంటారు. అట్లా ఒక్కొక్కసారి చాలామంది అట్లా, అది ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు, తన తోటి వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు దాన్ని వినకపోవటం మూలంగా, దాన్ని ఆచరించకపోవటం మూలంగా, ఎన్నిసార్లు చెప్పినా ఇబ్బంది రావటం మూలంగా, చెప్పినప్పటికి ఇరిటేట్ కావటం, కోపం తెచ్చుకోవటం, నేనేం చేసినా మీకు నచ్చదు, నేనేం వండినా మీకు నచ్చదు, అన్ని పేర్లు ఎడుతుంటారు. ఇట్లా అంటే ఇక్కడ విషయం ఏంటంటే మీ యొక్క పద్ధతుల్లో మార్పు రాకుండా ఆయన ఏదైతే కంప్లైంట్ చేస్తున్నాడో మీరు మాటలు అన్నట్టున్నారు, మీరు చేసిన ఏం నచ్చట్లేదు, బాగోట్లేదు, నచ్చే విధంగా మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? ఓకే, నచ్చే విధంగా పోనీ ఆయన వాళ్ళ అమ్మగారు వండిన ఆయన తిని ఉండొచ్చు, వాళ్ళ అక్క చెల్లెళ్ళు వండిన వంటలు తిని ఉండొచ్చు, వాళ్ళ అక్క చెల్లెల్ని మీ ఇంటి దగ్గర తీసుకురావటం కానీ, మిమ్మల్ని వాళ్ళ దగ్గర తీసుకురావటం కానీ, వాళ్ళు ఎలా వండుతారో అలా వండించి నేర్పించమని చెప్పండి. ఓకే, ఆ విధంగా సమస్య యొక్క మూలాలను చూడాలి తప్ప ఆయన అందరి దగ్గర నా గురించి చెడుగా చెప్తుంటారు, వీటి మూలంగా ఏం ఉపయోగం లేదమ్మా. దాని మూలంగా ఫస్ట్ మీ వైపు నుంచి ఉన్న ప్రాబ్లమ్ రెక్టిఫై చేయడానికి ప్రయత్నించండి. మీరే మీ నోటితో చెప్పారు, నేను చేసేవేమీ నచ్చు, చెందేవేమీ నచ్చు, మీ రెండే నచ్చడం మీ ప్రవర్తనా విధానం, మీరు మాట్లాడే విధానం, ఇంటిని సర్దుకునే విధానం, ఇంట్లో ఉన్న వస్తువుల్ని చక్కబెట్టుకునే విధానం, వీటన్నిటిలోనూ ఎక్కడ లోపం ఉందో చూసుకోండి. ఓకే, ఇది ఎలా ఉంటుందంటే మిమ్మల్ని మీ తల్లిదండ్రులు ఎలాగైతే అల్లారు ముద్దుగా పెంచుతూ వచ్చారో ఆయన అలాగే పెంచుతూ వస్తారు. అయితే మీరు మీ తల్లిదండ్రుల దగ్గర నుంచి భార్య అనే రిలేషన్ మూలంగా మీ పుట్టింటి నుంచి అత్తవారింటికి వస్తారు. అత్తవారింటికి వచ్చినప్పుడు ఆయన యజమాని అయితే మీరు యజమానురాలు, ఆయన రాజు అయితే మీరు రాణి. ఇక్కడ ఏంటంటే మీ ఇంటి పేరు కూడా మార్చుకుని భర్త దగ్గరికి మీరు వస్తారు. కాబట్టి భర్త యొక్క కుటుంబ కల్చర్ను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత భారీగా మీ మీద ఉంటుంది.
అలాగే మీ తమ్ముడు ఉన్నాడు అనుకోండి, మీ తమ్ముడు మీకు అన్నయ్య ఉన్నాడు, మీ అన్నయ్యకి భారీగా ఇంకో కుటుంబం నుంచి వ్యక్తి మీ పుట్టింటి యొక్క సంస్కృతిని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా కుటుంబంలో ట్రాఫిక్ రూల్స్ లాంటివి. ఓకే, వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళాలి, వచ్చేటప్పుడు రైట్ సైడ్ నుంచి రావాలి అనేది ఒక ట్రాఫిక్ రూల్. అలాగే మీ తమ్ముడికి అన్నకి భారీగా వచ్చిన వ్యక్తి మీ కుటుంబ కల్చర్ని ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటే మీరు భారీగా ఏ ఇంటికైతే వెళ్ళారో ఆ కుటుంబ కల్చర్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ కుటుంబం యొక్క సంస్కృతి ఏంటి, ఆచార వ్యవహారాలు ఏంటి, కట్టుబాట్లు ఏంటి, వారికి జీవన విధానాలు ఏంటి, వాళ్ళ తిండి రుచులు ఏమిటి అనేది వాళ్ళ మీ అత్తగారు బతుకుంటే ఆవిడ ద్వారా లేదా మీ యొక్క ఆడబడుచుల ద్వారా నేర్చుకునే ప్రయత్నం చేయండి. అలాగే మీ డ్రెస్సింగ్లో, ఇంటిని సర్దుకునే విషయంలో తగిన మార్పులు చేసుకోండి. నాకు తెలుసుండి చాలామంది చెప్తారు కానీ ఆచరణలో వాటిని పాటించరు. అక్కడి నుంచి భర్తను ఇరిటేట్ అవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇలా కాకుండా కావాలని మీ భర్త మగవాళ్ళ దగ్గర లేకపోతే మీ బంధువుల దగ్గర కాకుండా బయట ఆడవాళ్ళ దగ్గరికి మాట్లాడుతూ ఉంటే మీ మధ్య ఒక గ్యాప్ ఉందన్న విషయం పరోక్షంగా ఇండికేట్ చేసి ఆ బయట స్త్రీల నుంచి సంథింగ్ ఆశించకూడదు ఆశించడానికి ఒక మార్గం సుగమం చేసుకోవటానికి కూడా ప్రయత్నం చేస్తున్నట్టుగా మనం అనుకోవాల్సిన అవసరం ఉంటుంది. అటు విషయాల్లో ముందు సమస్య మూలాలు చూడండి. మీ భర్తకి ఇతరులకి చెప్పే అవకాశం ఇవ్వకూడదంటే ముందు మీరు మారాలి, మీ పద్ధతులు మారాలి. మీ ఇద్దరి మధ్య ఉండే లైంగిక సంబంధాలకు సంబంధించిన విషయాల్లో కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. తప్పనిసరిగా బెడ్రూమ్ విషయంలో మరింత జాగ్రత్త తీసుకోవాలి, వంటగదిని శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే మీ బంధువులు కానీ స్నేహితులు వచ్చి కూర్చునే ప్రదేశాన్ని కూడా చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. వీటన్నిటి విషయంలో మీరు తగిన జాగ్రత్తలు ఉన్నప్పుడు మీకు తెలియట్లేదంటే ఎలా ఉండాలో ఆయన నేర్పించమనండి. ఆయనకి తెలియకపోతే ఆయనకి ఎవరైతే నచ్చుతున్నారో ఆ వ్యక్తుల ద్వారా నేర్పించే ప్రయత్నం చేయండి. ఈ ప్రపంచంలో ఏదైనా సరే నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే అంటే సమస్యకు మూలాలు గుర్తించండి తప్ప మీ భర్త వాళ్ళతో అలా అంటున్నారు, వీళ్ళతో అలా అంటున్నారు ఇవన్నీ సాకులుగా కనిపిస్తాయి తప్ప వాస్తవాలు కనిపించు. వాస్తవ మూలాల్ని మీరు గమనించి జాగ్రత్త పెడితే మంచి ఫలితాలు ఉంటాయి. తణుకు నుంచి కదా మాట్లాడని అంటారు. ఓకే, తణుకు నుంచి అయితే పేరుబోయిన రమేష్ కుమార్ అని అక్కడ సైకాలజిస్ట్ ఉన్నారు, మంచి సైకాలజిస్ట్. ఆయన కలవండి, అవసరమైతే కాల్ చేయండి, మీ ఇంటికి వచ్చే అవకాశం వస్తారు. లేకపోతే మీరు ఆయన కలిసి చక్కగా కౌన్సిలింగ్ తీసుకునే ప్రయత్నం చేయండి. ఆయన పేరుబోయిన రమేష్ కుమార్. ఫోన్ నెంబర్ కూడా 9390044034 9390044034. అలాగే మీకు కావచ్చు, మీ బంధువులకు ఎవరికైనా ఏదైనా సమస్యలున్నా ఇబ్బందులున్నా ఆయన్ని కాల్ చేసి ఆయన దగ్గర కౌన్సిలింగ్ తీసుకోండి. తప్పనిసరిగా మీరు మంచి ఫలితాన్ని పొందగలుగుతారు. ఇంకో కాల్ తీసుకుందాం సార్. రవి కడప నుంచి కాల్ చేస్తున్నారు. రవి గారు, హలో రవి గారు నమస్తే అండి, మాట్లాడండి. డాక్టర్ దంపతులు ఉన్నారు. సార్ మా మిస్సెస్ 45 years. హలో చెప్పండి సార్, వినిపిస్తోంది, మాట్లాడండి. మా భార్య 45 ఏళ్ళు గిల్టీ కాన్షియస్నెస్తో ఇల్లాజికల్గా బిహేవ్ చేస్తుంది సార్. నాకు ఆప్షన్ ఏంటంటే ఆ ఇల్లాజికల్ థింకింగ్లో ఉన్నప్పుడు సపోర్ట్ చేస్తే షీల్కి ఓకే, బట్ అది క్రమంగా ఏమవుతుందంటే అది ఇల్లాజికల్గా మాట్లాడడం వల్ల షీఈ్ లివింగ్ ఇన్ ఏ ఫాల్స్ వరల్డ్. ఇది సో షీఈ్ అని ఇండికి షీఈ్ కంఫర్టబుల్. అంటే ఒక నేటి ప్రపంచంలో మన అనుకూలంగా సృష్టించుకుని మనం కూడా దానికి అనుకూలంగా మాట్లాడడం వల్ల మరి అదే సినిమాలో గాంధీ వాళ్ళ వైఫ్ ఒక గిల్టీ కాన్షియస్లో బతుకుతూ ఉంటుందండి సార్. అయితే తనకి ఫేవర్గా మాట్లాడితే ఓకే, షీఈ్ హ్యాపీ. ఏదైనా ఇంక తనకి నెగిటివ్గా మాట్లాడితే ఇంకా ఒక ట్రాన్స్లో తను ఉంటుందంట సార్, ఎక్కువ గిల్టీ కాన్షియస్లో ఉంటుందంట. దానికి ఏంటి సొల్యూషన్ అని అడుగుతున్నారు సార్. 43 years ఏజ్. ఓకే, వాస్తవానికి 35 years దాటిన తర్వాత భర్త యొక్క సాంగత్యాన్ని ఎక్కువ కోరుకుంటారు. అంటే పెళ్ళైన కొత్తలో ఎమోషనల్గా లైఫ్ లీడ్ చేస్తారు. పిల్లలు పుట్టిన తర్వాత పిల్లల వైపు ముఖ్యంగా భార్య దృష్టి ఎక్కువగా వెళ్ళిపోతుంటుంది. పిల్లలకు మళ్ళీ 3 to 5 years వచ్చేటప్పటికి భార్య మెంటల్గాను ఫిజికల్గాను చాలా ఫ్రీ అయిపోయి భర్త యొక్క సాంగత్యాన్ని ఎక్కువగా ఎదురు చూస్తూ ఉంటారు. ఓకే, ఆ విషయంలో వాస్తవానికి ఏదో తమ అవసరాల కోసం మాట్లాడటం, అవసరాల కోసం ఉండటం అనేది కాకుండా భోజన టైం భోజనం చేసేసి టిఫిన్ టైంకి టిఫిన్ చేసేసి ఎవరి పనులు వాళ్ళు చూసుకున్నట్టు కాకుండా తన భార్య పట్ల తన కాన్షియస్గా ఉంటున్నట్టు జాగ్రత్తగా ఉంటే కొంచెం ఈ గ్యాప్ తగ్గడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే తనకు అనుకూలంగా మాట్లాడటం అంటే ఇక్కడ నిన్న మనం చెప్పుకున్నాం, ఇక్కడ భార్యాభర్తల్లో ఉండే అవగాహన, జ్ఞానం, నైపుణ్యం ఇక్కడ కీలకమైన అవసరం ఉంటుంది. వాళ్ళకి చదువుకున్న స్థాయిని బట్టి కావచ్చు, వాళ్ళు నేర్చుకున్న స్థాయిని బట్టి కావచ్చు, వాళ్ళ అనుభవాలను బట్టి కావచ్చు. వీళ్ళకి అనుభవాల జ్ఞాన స్థాయి వేరువేరుగా ఉంటూ ఉంటాయి.
ఓకే, తాను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అన్నట్టుగా వ్యవహరిస్తే ఇక్కడ చాలా ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే ముఖ్యంగా భార్యాభర్తలు ఇటువంటి సమస్యలు రావటం వెనకాల భర్తని భార్య, భార్యని భర్త అర్థం చేసుకోకపోవటం, అలాగే భార్య ఏదో కొన్ని నమ్మకాలు విశ్వాసాలతో ఉంటుంది, అది వాస్తవం, అది తప్ప ఉండొచ్చు, అది భర్త చెప్పినప్పుడు అనుసరించడం మూలంగా ఉపయోగం ఉంటుంది. మీరు చూడండి, మనం మహాభారతంలో ధర్మరాజు చెప్పినట్టే మిగిలిన అన్నదమ్ములు వింటారు. ఓకే, అదొక శాసనం, పెద్దవాళ్ళు చెప్పింది వింటాం అనేది. అట్లా ఇదేంటి కొన్ని విషయాల్లో ఫాలో అయిపోతూ వెళ్ళిపోవటం మూలంగా క్రమేపీ ఇబ్బందులు రాకుండా ఉంటాయి. కాదు నా మాట నెగ్గాలంటే ఇంటిని ఎవరైతే లీడ్ చేస్తున్నారో ఆర్థికపరమైన విషయాల్లో, కుటుంబ అవసరాలకు సంబంధించిన విషయాలు, వీటిలో ఎవరైతే లీడ్ చేస్తూ వెళ్తున్నారో కొంతకాలం పాటు భర్త చెప్పినట్టుగా ఫాలో అవుతూ వెళ్ళిపోతుంటే క్రమేపీ భార్య పట్ల పాజిటివ్నెస్ డెవలప్ కావడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఫాలో అవుతూ తను చెప్పినట్టుగా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారో నా భర్త, ఎందుకంటే తను చెప్పిన పని తను బాగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు భర్త చెప్పిన పని బాగా చేయటం కూడా నైపుణ్యంతో కూడిన వ్యవహారం, అది మామూలు విషయం కాదు. అక్కడ భర్త భార్య యొక్క నైపుణ్యాన్ని గుర్తించగలుగుతాడు. చాలా బాగా చేయగలుగుతుంది, చాలా బాగా ఫాలో కాగలుగుతుంది అన్నప్పుడు ఎప్పుడైతే తను బాగా చేయగలుగుతుందో అప్పుడు తన యొక్క వ్యక్తిత్వానికి, తన యొక్క ఆలోచనలకి, తన అభిప్రాయాలకి, ఆ నాలెడ్జ్ మూలంగా వచ్చిన గుర్తింపు మూలంగా ప్రాధాన్యత ఇచ్చి తన మాట కూడా విలువిచ్చే అవకాశం తప్పనిసరిగా ఉంటుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే చెప్పేటప్పుడు కమాండ్ డిమాండ్ చేస్తూ కాకుండా, ఏంటంటే మొన్న ఇలా మాట్లాడినప్పుడు నాకు ఎలా అనిపించింది, గతంలో ఎవరో మాట్లాడుకుంటే విన్నాను, లేదా పత్రికల్లో చదివాను, లేదా టీవీలో చూశాను, అట్లా కాదు, ఇలా చేస్తే ఎక్కువ ప్రయోజనం ఉంటుందన్నారు, మీరు ఏదైతే చెప్పారో అది అంతగా సబబు కాదన్నట్టుగా వాళ్ళు చెప్పుకున్న మాటలను బట్టి నాకు అర్థమైంది. అంటే తిన అభిప్రాయంలాగా, తిన ఆలోచనలాగా కాకుండా ఎదుటివాడి యొక్క ఇగో సాటిస్ఫై అయ్యే విధంగా ఏదో పుస్తకంలో చదివాను, ఏదో పేపర్లో చదివాను, లేదో టీవీలో చర్చా కార్యక్రమంలో నేను విన్నాను అంటూ ఈ విషయం ఇలా కాకుండా ఇలా చేస్తే బాగుంటుంది అన్నారు, ఇలా ఉంటే బాగుంటుంది అన్నారు అన్న ఆలోచన పద్ధతిలో జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఇక్కడ ఏంటంటే ఒకరి ఈగోలో ఒకరు దెబ్బ తీసుకోకూడదు. ఎప్పుడు కూడా అది భార్య కావచ్చు, భర్త కావచ్చు, పరస్పరం వాళ్ళ జ్ఞానానికి గౌరవించుకుంటూ ఉండాలి. ఓకే, జ్ఞానం ఇక్కడ మళ్ళీ ఇంకొక విషయం, జ్ఞానం వేరు, అనుభవంతో కూడిన జ్ఞానం వేరు. ఇప్పుడు ఇక్కడే పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి మధ్య జనరేషన్ గ్యాప్ వస్తూ ఉంటుంది. పెద్దవాళ్ళకేమో అనుభవంతో కూడిన జ్ఞానం ఉంటుంది, పిల్లలకేమో జ్ఞానం ఉంటుంది. ఈ రెండు కూడా కరెక్ట్ కాదు నా దృష్టిలో. ఈ జ్ఞానం ఉన్న వాళ్ళు అందుకనే అప్రెంటిస్షిప్ చేస్తే కానీ జాబ్ ఇవ్వరు. జాబ్కి వెళ్ళేటప్పుడు అనుభవం ఎంత ఉందని అడుగుతూ ఉంటారు, ఎందుకు ఎక్కడ ట్రైనింగ్ అయ్యామని అడుగుతుంది. అంటే జ్ఞానానికి ఏంటి మళ్ళీ ఎక్స్పీరియన్స్ కావాల్సి ఉంటుంది. ఇక్కడే చాలామంది ఆ గ్యాప్ని సరిగ్గా గుర్తించలేకపోతుంటారు. కాబట్టి జ్ఞానం, అనుభవం ఆ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటే ఇద్దరు కూడా హ్యాపీగా ఉండటానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ నా మాట వింటలేదు, ఆవిడ చెప్పిన పద్ధతి ఆవిడ ఎలా వెళ్తుందని అనుకున్నప్పుడు ఎక్కడో జ్ఞానానికి సంబంధించి, అవగాహన సంబంధించి ఎక్కడో లోపం ఉంది, దాన్ని జాగ్రత్త చేసుకుంటే మంచిది. ఆ విషయంలో ప్రేమగా, ఆత్మీయంగా, అభిమానంగా ఉన్నప్పుడు వాటిని మాట్లాడుకుంటూ ఉండాలి. భార్యలు కూడా మాట్లాడే అవకాశం ఇవ్వాలి, చెప్పే అవకాశం ఇవ్వాలి. అలా చెప్తున్నప్పుడు ఏది తప్పో ఏది ఒప్పో విశ్లేషిస్తూ వెళ్ళినప్పుడు మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. కాల్ తీసుకున్నాం సార్. లక్ష్మీ ప్రసన్న వెస్ట్ గోదావరి నుంచి కాల్ చేస్తున్నారు. లక్ష్మీ ప్రసన్న గారు, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, మాట్లాడండి. డాక్టర్ దంపతులు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నమస్తే. నమస్తే, చెప్పండి అమ్మా. సార్ అంటే నేను ఒక స్టూడెంట్ సార్. చెప్పండి. స్టూడెంట్ సార్ నేను అంటే నేను సార్ నేను ఒక స్టూడెంట్ సార్. ఓకే, వెల్కమ్. ఓకే సార్ నేను ఇంటర్లో ఎంపీసీ తీసుకున్నాను సార్. లక్ష్మీ ప్రసన్న గారు, మీ సమస్య ఏంటో వివరంగా చెప్పండి. అలాగే మేడం. సార్ నేను ఇంటర్లో ఎంపీసీ తీసుకున్నాను సార్. అంటే నేను సైకాలజిస్ట్ అవ్వాలనుకుంటున్నాను సార్. అంటే డిగ్రీలో ఏ కోర్స్ తీసుకోవాలనేది కొంచెం డౌట్ ఉంది సార్. ఓకే, ఏ కోర్స్ తీసుకోవాలనేది కొంచెం ఎక్స్ప్లెయిన్. అంటే నేను మాత్రం సైకాలజీ రీసెర్చ్ సెంటర్లో పారాసైకాలజిస్ట్గా చేయాలనుకుంటున్నాను సార్. అయితే అప్పుడు నేను ఏ కోర్స్ తీసుకోవాలో కొంచెం చెప్తారా సార్? ఏం చదువుతున్నారు? ఎంపీసీ తీసుకున్నారు సార్. ఇంటర్లో ఎంపీసీ అర్థమైంది సార్. లక్ష్మీ ప్రసన్న గారు, ఓకే అండి, అర్థమైంది, మీ సమస్య అర్థమైంది. సార్ చెప్తారు. ఆవిడ ప్రస్తుతం ఇంటర్లో ఎంపీసీ కోర్స్ తీసుకున్నారు. తర్వాత ఆవిడ సైకాలజిస్ట్ అవ్వాలి అనేది ఆవిడ ఆశయం అంట సార్. దానికోసం ఏం చేయాలి, నెక్స్ట్ డిగ్రీలో ఏ కోర్స్ తీసుకోవాలి అని అడుగుతున్నారు సార్.
ఓకేనమ్మా, వాస్తవానికి మీరు ఇంటర్మీడియట్ ఏ గ్రూప్ చదివినా పర్వాలేదు, అయితే సోషల్ సైన్స్ చదివితే ఎక్కువ ఉపయోగం ఉంటుంది సైకాలజీ చదవాలనుకున్నప్పుడు. సరే, మీరు ఆల్రెడీ ఎంపీసీ చదువుతున్నారు కాబట్టి వరి కావాల్సిన అవసరం ఏం లేదు. డిగ్రీలో అయితే సైకాలజీ సబ్జెక్టుగా ఉన్న గ్రూప్ తీసుకోండి, అది బీఏ కానీ బీఎస్సీ కానీ సైకాలజీ సబ్జెక్టుగా ఉన్న గ్రూప్ తీసుకుంటే ఎక్కువ ఉపయోగం ఉంటుంది. ఓకే, ఒకవేళ ఏ కారణం చేతన సైకాలజీ సబ్జెక్ట్ ఉన్న గ్రూప్ మీకు అందుబాటులో లేకపోతే సోషియాలజీ సబ్జెక్టుగా ఉన్న గ్రూప్ని తీసుకోండి. తర్వాత మీరు పీజీ సైకాలజీ చేయాలి, మాస్టర్ డిగ్రీ సైకాలజీ చేయాలి. అలా ఎంఏ కానీ ఎంఎస్సీ కానీ సైకాలజీ రెగ్యులర్గా చేయండి. అలా రెగ్యులర్గా చేసిన తర్వాత ఎంఫిల్ క్లినికల్ సైకాలజీ చేస్తే చక్కటి గుర్తింపున్న, అంటే రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన సైకాలజిస్ట్ కావాలంటే, అంటే క్లినికల్ సైకాలజిస్టులకి రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపిస్తుంది. ఆ గుర్తింపు ఇచ్చిన సైకాలజిస్ట్ కావాలంటే మీరు ఇంటర్మీడియట్ చదివి తర్వాత డిగ్రీ చదివి, డిగ్రీ తర్వాత పీజీ సైకాలజీ తప్పనిసరిగా చేస్తే అప్పుడు ఎంఫిల్ క్లినికల్ సైకాలజీలో మీకు సీట్ వస్తుంది. అప్పుడు తర్వాత మీరు పిహెచ్డీ కూడా చేసుకోవచ్చు. అప్పుడు తప్పనిసరిగా మంచి సమర్థత కలిగిన సైకాలజిస్ట్ కాగలుగుతారు. అట్లాగే ఈ మధ్యకాలంలో ఫోరెన్సిక్ సైకాలజీ బాగా డెవలప్ అవుతుంది. అయితే డిగ్రీ మీరు సైకాలజీ బేస్గా చదివి ఉంటే గుజరాత్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీలో ఫోరెన్సిక్ సైకాలజీ అంటే నేరస్తుల్ని గుర్తించే మనస్తత్వ శాస్త్రం, నేర ప్రవృత్తిని విశ్లేషించే మనస్తత్వ శాస్త్రం, దానికి భవిష్యత్ కాలంలో చాలా డిమాండ్ ఉందమ్మా. అలాగే స్పోర్ట్స్ సైకాలజీ కూడా డిమాండ్ ఉంది, కానీ ఆ కోర్సులు మన భారతదేశంలో పెద్దగా అందుబాటులో లేవు. కాబట్టి మీరు తప్పనిసరిగా డిగ్రీ తర్వాత అదే ఇంటర్మీడియట్ తర్వాత సైకాలజీ ఆర్ సోషియాలజీ సబ్జెక్ట్తో డిగ్రీ చేయండి, పీజీ సైకాలజీ చేయండి, తర్వాత ఎంఫిల్ క్లినికల్ సైకాలజీ చేయండి. అయితే మీరు పీజీ ఫోరెన్సిక్ సైకాలజీ చేయొచ్చు. అంటే పీజీలో అయితే అప్లైడ్ సైకాలజీ అని, జనరల్ సైకాలజీ అని చాలా ఉన్నాయి. ఏదైనా సరే పీజీ సైకాలజీ మాత్రం కంపల్సరీగా చేయండి. కొంచెం డిఫరెంట్గా చేయాలనుకుంటే ఫోరెన్సిక్ సైకాలజీకి చాలా డిమాండ్ ఉంది ఫ్యూచర్లో, ఇతర దేశాల్లో కూడా చాలా డిమాండ్ ఉంది. ఇప్పుడు అంటే నేర విశ్లేషణ చేసే సైకాలజిస్టుల సరిగ్గా అంటే అందుబాటులో లేకపోవడం మూలంగా సైకాట్రిస్టులు మామూలు సైకాలజిస్టులు ఉపయోగించుకుంటున్నారు. మన తెలుగు రాష్ట్రాల నుంచి అయితే అది గుర్తించి మేము ఆల్రెడీ సైకాలజిస్టులు కాబట్టి మా అమ్మాయి దాన్ని ఐడెంటిఫై చేసింది. మా అమ్మాయి ఆల్రెడీ ఎంఎస్సి ఫోరెన్సిక్ సైకాలజీ కంప్లీట్, షీ ఈజ్ ద ఫస్ట్ ఫోరెన్సిక్ సైకాలజిస్ట్ ఫ్రమ్ తెలుగు స్టేట్స్ అనమాట. ఇంకా చాలామంది కావాలి, ఎందుకంటే 29 రాష్ట్రాల్లో ఫోరెన్సిక్ ల్యాబ్స్ ఉన్నాయి, ప్రైవేట్ సెక్టార్లో కూడా చాలా ల్యాబ్స్ ఉన్నాయి, అస్సలు అంతమంది లేనే లేరు. కాబట్టి పీజీ ఏమైనా డిఫరెంట్ సైకాలజీ చేయండి, ఎంఫిల్ క్లినికల్ సైకాలజీ తప్పనిసరిగా చేయండి. ఎప్పుడైతే మీరు రెండిట్లోనూ మంచి నైపుణ్యం కలిగి ఉంటారో అసలు ప్రపంచంలో మీ స్థాయిని మీరే డిసైడ్ చేసుకోవచ్చు ఆ పరిస్థితి. ఇంకో కాల్ తీసుకున్నాం సార్. భావిష్ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. భావిష్ గారు, హలో. హలో భావిష్ గారు నమస్తే అండి, మాట్లాడండి. డాక్టర్ దంపతులు ఉన్నారు, మీ సమస్య ఏంటో తెలియజేయండి. హలో డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. వెరీ గుడ్. 3 years ఎక్స్పీరియన్స్. ఓకే. అంటే నాకు యాక్చువల్గా లైఫ్లో గోల్స్ ఎలా పెట్టుకోవాలంటే టైం షీట్స్ అవి ఎలా చేయాలి ఏంటి అని తెలుసుకోవాలని చెప్పి అనుకుంటున్నాను. అంటే ఎలా అంటే ఒక గోల్ రీచ్ అవ్వాలంటే ఒక 1 year గోల్ పీరియడ్లో సో ఎలా ప్లాన్ చేసుకోవాలి యాక్చువల్గా? ఫస్ట్ గోల్ అచీవ్మెంట్లో ప్రధానమైన అంశం ఏంటంటే ఫస్ట్ మీరు గోల్ ముందు డిసైడ్ చేసుకోవటం. డిసైడ్ చేసుకున్న తర్వాత దానికి తగిన జ్ఞానం, నైపుణ్యం, అవగాహన, ఓకే, దానికి తగినవి మీ దగ్గర ఉన్నాయా లేవా, అసలు మీ దగ్గర ఆ గోల్ రీచ్ కావడానికి మీ దగ్గర ఉన్న సోర్సెస్ ఏమిటో ముందు చూసుకోవాలి. మీ దగ్గర ఉన్నవి ఏమిటి, లేనివి ఏమిటి. ఓకే, ఉన్న వాటిని మరింత డెవలప్ చేసుకోవాలి, లేని వాటిని ఎక్వైర్ చేసుకునే ప్రయత్నం చేయాలి. ఈ గోల్స్ ఎప్పుడు ఎట్లా ఉండాలంటే ఇప్పుడు ఒకసారి నేను పబ్లిక్ని ఫేస్ చేస్తున్నప్పుడు ఒకతను తను పైలట్ కావాలనుకుంటున్నట్టుగా చెప్పాడు. తను ఏం చదువుతున్నాడు అంటే అప్పుడు పీజీ చదువుతున్నాడు. అతను పీజీకి ఆ పైలట్ దానికి అసలు సంబంధం లేదు. కాబట్టి మీ లక్ష్యం తగిన చదువుకోవాలి. ఓకే, డాక్టర్ కావాలనుకుని ఇక్కడ సిఈసిఓ హెచ్ఈసిఓ గ్రూపులు చదివితే ఉపయోగం ఉండదు. అలాగే మీ గోల్ ఏమిటో మీరు చెప్పారు, సాఫ్ట్వేర్ అని చెప్పారు. అంటే సాఫ్ట్వేర్ అనగానే తప్పనిసరిగా మీరు ప్రపంచంతో పోటీ పడాలి. మీరు ఒక సిటీతోటో ఒక డిస్ట్రిక్ట్ తోటో ఒక రాష్ట్రంతో పోటీ పడే పరిస్థితి కాదు. టెక్నాలజీ అనేది ఇప్పుడు ప్రపంచంతో పోటీ పడే స్థితి ఉండాలి. దానికోసం మీరు ఏం చేయాలంటే వరల్డ్ వైడ్గా ఉండే పాపులర్ మ్యాగజైన్స్ అప్డేట్స్, టెక్నాలజీ వీటి మీద ఉన్న మ్యాగజైన్స్ని ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి.
ఇదివరకంటే మ్యాగజైన్లు దొరకటమే కష్టంగా ఉండేది, వాటిని కొనుక్కోవాలన్నా చాలా కష్టంగా ఉండేది. ఈరోజు నెట్లో కొడితే ఏం కావాల్సింది అది మీ కళ్ళ ముందు ఆవిష్కృతం అయిపోతున్న పరిస్థితి ఉంది. అయితే దానికోసం మీరు తప్పనిసరిగా టైం స్పెండ్ చేయగలగాలి. ఓకే, దానికి తగిన విధంగా నైపుణ్యాలు పెంచుకునే క్రమంలో మీ దైనిక కార్యక్రమం దగ్గర నుంచి, మీరు నిద్ర లేవటం దగ్గర నుంచి, నిద్రపోవటం దగ్గర నుంచి చేసుకుంటూ మీరు నేర్చుకోవటానికి తగిన విధంగా మీ టైం స్పెండ్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఓకే, అంటే మీ లక్ష్యం అనేది ఎప్పుడు కూడా మీ జ్ఞానానికి, మీ నైపుణ్యాలకి, మీ అవగాహనకి, అలాగే మీ యొక్క ఆర్థిక స్థితిగతులకి అందుకోగలిగే విధంగా అది ఉండాలి. లేదా ఆర్థికమైన పరమైన ఇబ్బందులు ఉన్నాయనుకోండి, ఇప్పుడు బ్యాంకుల నుంచి స్కాలర్షిప్స్ ఇస్తున్నాయి. ఓకే, కాబట్టి అట్లా దానికి తగిన ఆర్థిక వనరులు సమకూర్చుకునే క్రమంలో కూడా మీరు తగిన జాగ్రత్తలు వహిస్తూ ముందుకెళ్ళినప్పుడు మీ లక్ష్యాలను మీరు చేరుకోగలుగుతారు. అయితే లక్ష్యానికి ముందు మీ మనసును అలవాటు చేయటం అనేది చాలా అవసరం. అలా అలవాటు చేయడానికి మీ మనసుకు మీరు చెప్పుకోండి, మీరు ఏం కావాలనుకుంటున్నారు, అలాగే ఎందుకు కావాలనుకుంటున్నారు, ఏం సాధించడానికి కావాలనుకుంటున్నారు, దాని మూలంగా ఎటువంటి ఫలితాలు మీరు పొందాలనుకుంటున్నారు, అది సాధించడం మూలంగా మీరు ఏ స్థితిలో ఉండాలనుకుంటున్నారు, ఎంత సంపాదించాలనుకుంటున్నారు, ఎటువంటి ఇంట్లో ఉండాలనుకుంటున్నారు, ఎటువంటి కారులో తిరగాలనుకుంటున్నారు, ఎక్కడ ఉండాలనుకుంటున్నారు, ఇవన్నీ కూడా మీ మైండ్కి మీరు చెప్పుకోండి. ఎప్పుడైతే దాన్ని ఒక సజెషన్స్ లాగా తయారు చేసుకోండి, సజెషన్ లాగా తయారు చేసి స్క్రిప్ట్ రాసుకుని చక్కగా మీకు మీరుగా సూచనలు ఇచ్చుకుంటున్నట్టుగా నేను ఇలా కావాలనుకుంటున్నాను, నేను ఇలా చేయాలనుకుంటున్నాను, నేను ఉదయాన్నే 4:35కి లేవాలనుకుంటున్నాను, రోజు కంపల్సరీగా 10 to 11 మధ్య నేను పడుకోవాలనుకుంటున్నాను, ఇట్లా మీకు ఏం అనుకుంటున్నారో అలాగే ఇన్ని గంటలు నేను కంప్యూటర్ నాలెడ్జ్ మీద స్పెండ్ చేయాలనుకుంటున్నాను అని రాసుకుని మీ మనసుకి మీరు రోజు వాటిని ఉదయాన్నే నిద్ర లేచింటనే, రాత్రి నిద్రపోయే ముందు మీ మనసుకి మీరు చెప్పుకుంటే 21 రోజు తర్వాత మీ మనసు మీరు ఏ సూచనలు అయితే ఇచ్చుకున్నారో ఆ సూచనలకు అనుగుణంగా మారిపోయి మీ లైఫ్ స్టైలే మారిపోతుంది. మీ లక్ష్యానికి అనుగుణంగా మీరు సిద్ధమైపోతారు. మేడం, మనం ఇప్పుడు చూసినట్లయితే ఈ లాక్డౌన్లో మహిళలు ఇంతకుముందుతో పోల్చుకుంటే ఎక్కువ ఒత్తిడికి లోనవుతున్నట్లు మనం చూస్తున్నాం. అంటే ఇంతకుముందు అట్లీస్ట్ భర్త, పిల్లలు ఆఫీస్కి వెళ్ళినప్పుడు, స్కూల్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి కొంచెం టైం దొరికేది. ఇప్పుడు అది కూడా లేకుండా కంప్లీట్గా వాళ్ళు ఏంటంటే ఫుల్ వర్క్, ఒక మెషిన్లా వర్క్ చేయడం చూస్తున్నాం. వాళ్ళు ఏంటంటే మెంటల్గా కూడా, ఫిజికల్గా కూడా ఎక్కువ ఒత్తిడికి లోనవుతున్నారు. వాళ్ళకి మెంటల్గా, ఫిజికల్గా రిలాక్సేషన్ కోసం ఏం చేస్తే బాగుంటుందంటారు? నిన్నే పేపర్లో వచ్చింది, మహిళలు 56% గృహహింసకు లోనవుతున్నారు. అంటే ఇక్కడ ఇంకోటి కూడా మనం చూడాలి, గ్యాస్ ఇంతకుముందు 2 నెలలు 3 నెలలు వచ్చేది, ఇప్పుడు నెల రోజులే వస్తుంది. అంటే ఎంత స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. అంటే 2 నెలలు 3 నెలలు పని చేసే పనిని 1 నెలలో చేయాల్సి వస్తుంది. దాంతో ఏమవుతుందంటే నిన్న ఒక కాల్ వచ్చింది, ఇంట్లో తనేమో యుఎస్లో ఉండేది, ప్రెగ్నెంట్ వల్ల రావడంతో 2 months అయింది బేబీ వచ్చి. ఇటు ఇంట్లోనే ఉండటంతో హస్బెండ్ దూరంగా ఉండటం, తను ఇక్కడే ఉంటే ఇంట్లో అసలు 2 పిల్లలు తినే చూసుకోవాల్సి వస్తుంది మొత్తం. అత్తగారు మామగారు ఎవరి పనులు, రామాయణం భారతం వస్తుంది కదా, ఇంకా అక్కడే కూర్చుంటున్నారు, గేట్ చేస్తుంది ఫోన్లో. అంటే ఇక్కడ పిల్లల్ని అంటే జనరల్గా ఇప్పుడు లేడీస్లో ఎలా ఉంటుందంటే ఎంత కాదనుకున్నా ఫుడ్ విషయంలో కానివ్వండి, ఎక్సర్సైజ్ విషయంలో కానివ్వండి చాలా నెగ్లిజెన్సీ ఉంటుంది. దాంతో శారీరకంగా కొంత శ్రమ చాలా హెవీగా అనిపిస్తూ ఉంటుంది. చిన్న పని చేసేటప్పటికే అలసిపోతూ ఉంటారు. దాంతో ఆవిడ ఏమైందంటే అసలు టిఫిన్ చేయటం దగ్గర నుంచి కానీ, ఫుడ్ తినే దగ్గర నుంచి కానీ అసలు సరిగ్గా లేకపోవడంతో ఇంకా స్ట్రెస్ బాగా పెరిగింది. ప్లస్ హస్బెండ్ దూరంగా ఉంటున్నాడు. హస్బెండ్ నుంచి ఫోన్ వచ్చినా కానీ తను తీసేసుకుని తనే మాట్లాడేస్తుంది. అంటే అక్కడ కూడా ఆవిడకి ప్రైవసీ లేదు. ఎప్పుడైతే ఈ ప్రైవసీ లేకపోవడంతో ఆ సఫర్ అనేది మరింత ఎక్కువ పడుతుంది. ఎప్పుడైతే ఎక్కువ పడిందో, ఇంతకుముందు ఎలా ఉండేది, లాక్డౌన్కి ముందుకు పక్కన వాళ్ళు వీళ్ళతో మాట్లాడేవాళ్ళు, కానీ వాళ్ళు వచ్చింది చూసారా, ఒక అపార్ట్మెంట్లోనే 28 మందికి కరోనా వచ్చేసింది. అంటే ఒక చిన్న ఫంక్షన్ జరిగిందని వెళ్ళారు, మొత్తం అందరికి వస్తుంది. బట్ ఇంకా భయపడిపోతారు పక్కన వాళ్ళతో మాట్లాడాలన్నా చేయాలన్నా. ఇప్పుడు ఇంట్లోనే ఉండి మొత్తం పని అంతా చూసుకోవడంతో మనం ఈజీగా చెప్పేస్తాం, పిల్లలు చేస్తారా, హస్బెండ్ సపోర్ట్ చేస్తారు, కానీ అక్కడికి వచ్చేటప్పటికి అది కొంత మేరకే జరుగుతుంది, పూర్తిగా తిని మీదే పడిపోతుంది. ఆలీ గారు కూడా అన్నారు కదా ఈరోజు, నిన్న పేపర్లో వచ్చింది, మా ఆవిడ చేస్తుంటే అసలు చేతులన్నీ బొబ్బలెక్కిపోయి చాలా నాకే బాధ వచ్చింది అని. అంటే తొందరగా సపోర్ట్ చేయరు. దాంతో ఏమవుతుంది, స్ట్రెస్ మొత్తం తన మీద పడిపోతుంది. అందుకే ఇంకొక హస్బెండ్ అంటున్నాడు, పిల్లల మీద ఎప్పుడు లేదు, మా ఆవిడ పిల్లల మీద, నా మీద, ఇంట్లో అందరి మీద అరిచేస్తుంది. అంటే ఈ ఒత్తిడి మొత్తం తను ఎవరికి చెప్పుకుంటుంది? ఇంతకుముందు పక్క వాళ్ళతో ఏదో కాసేపు కబుర్లు చెప్పుకోండి, అయితే షాపింగ్కి వెళ్ళేవారు, షాపింగ్ వెళ్తే కొంత రిలాక్స్ అయిపోయారు. ఇప్పుడు అది లేదు. ఇంట్లో ఉదయం లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు పనితోటి ఈ సమస్య అనేది బాగా పెరిగిపోతుంది. కానీ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, స్టవ్ దగ్గరికి వెళ్ళేటప్పటికి గ్యాస్ చూసారు కదా, నెల రోజులకే అయిపోతుంది. అంటే ఈ 2 నెలల పనిని నెల రోజుల్లో చేస్తే అదొకటి మీరు అబ్జర్వ్ చేసుకోగలిగారు, అది కొంత తగ్గించుకోగలిగారు.
ఎప్పుడైతే అలా తగ్గించుకున్నారో కొంత ఫ్రీ అవుతారు. ఇప్పుడు భర్త చేయమన్నాడు, పిల్లలు చేయమన్నారు అనేది ఇంకా అలాగే 24 గంటలు అక్కడ కూర్చుంటే సఫర్ అయ్యేది తినే, మర్నాడు లేవలేకపోతుంది, అలసిపోతుంది, ఇంకా చికాకు కోపాలు చూపించేస్తుంది. కాబట్టి నిజంగా ఇది మీరు చూపించకూడదని మీరు అనుకుంటే మటుకు పిల్లలు కానీ హస్బెండ్ కానీ ఏమైనా చేయమంటే వాళ్ళు సపోర్ట్ తీసుకోండి. వాళ్ళు సపోర్ట్ లేదనుకోండి మానేయడం. వాళ్ళు కసురుకున్నా విసురుకున్నా కానీ మానేసింది అనుకోండి, అప్పుడు ఫ్రీగా తను ఉండగలుగుతుంది, మళ్ళీ మర్నాడు ఈజీగా పని చేసుకోగలుగుతుంది. ఎందుకంటే సర్వెంట్స్ కూడా రావట్లేదు. అలాగే ఏంటంటే ఇంతకుముందు ఇంట్లో పని చేసేసుకొని ఆఫీస్కి వెళ్ళిపోయేవారు. ఆఫీస్ కొలీగ్స్తో కాసేపు మాట్లాడుకోవడం, చిట్ చాట్ చేసుకోవడం ఉండేది. ఇప్పుడు అది లేదు. కాబట్టి అది ఒకటి చేయాలి. ఫ్రెండ్స్ కొలీగ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు కాల్ చేసి మాట్లాడడం చేయడం చేస్తుంటే స్ట్రెస్ నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఏంటంటే ఇంకా ఎక్సర్సైజ్ చేయాలంటే బయటికి వెళ్ళడానికి అవకాశం లేదు. సో ఇంట్లోనే ఉండి చక్కటి ఎక్సర్సైజ్ చిన్న స్కిప్పింగ్ అనేది లేడీస్కి చాలా మంచిది. అలా ఒకటి ఇంకోటి ఏంటంటే పని చేస్తూ లేడీస్ ఏం చేస్తున్నారు, మార్నింగ్ టిఫిన్ చేయకుండా ఏ మధ్యాహ్నమో నైటో తింటున్నారు. అంటే ఈ పనితోటి తినడం మానేస్తున్నారు, లేదంటే అలసిపోయి పడుకుండిపోతున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో టిఫిన్ అనేది మానద్దు. 9 లోపల ఏదో ఒకటి మీకు నచ్చిందో లేదా ఏదో ఏ చేస్తే అది తినేస్తే మటుకు అలసట అనేది ఉండదు. అప్పుడు ఈ చికాకు కోపం కొంత తగ్గడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇంకా ఓకే పిల్లలతో కాసేపు ఆడుకోవటం కానీ లేకపోతే వాళ్ళతో కలిసి భోంచేయటం కానీ చేస్తూ ఉన్నా కొంత అలసట తగ్గుతుంది. అలాగే పిల్లలకి ఇష్టమైన కొన్ని ఉంటే అమ్మ ఇది చేసి పెట్టా అంటారు. అప్పుడు ఏం చేయంటే ఎవరైనా భలే ఉంది, ఇది నాకు రాదు కదా, మీరు యూట్యూబ్లో చూసి మీరు చేయండి, సపోర్ట్ చేస్తాను, అలా కొంత సపోర్ట్ చేసుకోవాలి. అలాగే ఇంకా స్ట్రెస్ ఎక్కువ ఉంది అనుకున్నప్పుడు ఒక 1 మినిట్ తల పైకి పెట్టి అంటే పైన చూడాలి, పై ఫ్లోర్ చూస్తూ రూమ్లోనే ఈ చివరి నుంచి ఆ చివరి వరకు నడవాలి. ఓకే అది కూడా ఇంకా ఇది అవ్వలేదు అనుకున్నప్పుడు 8 నెంబర్ ఉంటుంది కదా, 8 నెంబర్ గీసుకోవాలి. రూమ్లో 8 నెంబర్ గీసుకొని ఫ్రంట్కి రావాలి, మళ్ళీ బ్యాక్ రావాలి, బ్యాక్ కూడా రావాలి. ఓకే అలా 8 నెంబర్ గీసుకొని నడవటం అనేది చేస్తే స్ట్రెస్ నుంచి కొంత రిలీవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే ఎప్పుడైతే మనం వెనక్కి నడుస్తూ ఉన్నామో మైండ్ కొద్దిగా చాలా యాక్టివ్ అవుతుంది. అంటే కష్టమైన పని కదా, కొద్దిగా యాక్టివ్ అయ్యి చాలా ఈజీగా దాని నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే తినకి ఏదైనా బాగా ఇంకా తప్పదని అనుకున్నప్పుడు మాలాంటి సైకాలజిస్టులు, ఎందుకంటే లేడీస్లో ఏంటంటే స్ట్రెస్ ఎవరితోనే చెప్పేసుకోవాలనే ఎక్కువ ఉంటుంది. ఆ చెప్పుకోలేని వాళ్ళు లేనప్పుడు ఇంకా ఎక్కువ సఫర్ అయ్యి సూసైడ్స్ వైపు వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి మాలాంటి సైకాలజిస్టులు కాల్ చేసి లేడీస్ ఎక్కువసేపు మాట్లాడేస్తారు. కాబట్టి కాస్త ఫోన్ చేసి మీ కొత్త వాళ్ళతో కానివ్వండి లేకపోతే ఇలా సైకాలజిస్టులతో కానివ్వండి కొద్దిగా ఎక్కువసేపు మాట్లాడడం వల్ల కూడా దాని నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ నేను చెప్పేది అంటే పని తగ్గించుకోవటం, పని భారాన్ని ఎంత తగ్గించుకుంటే అంత బెటర్. అలాగే ఏంటంటే అసలు తిన్న ఆలోచనలు ఎలా ఉన్నాయి, జనరల్గా ఎలాంటి చిన్న విషయానికి చాలా హెవీగా ఆలోచించేస్తూ ఉంటారు. ఈ ఒక పని చేయాలనుకోండి, అమ్మో ఏం చేయాలి ఏంటనేది, ఈ చేసే పని అరగంటే ఉంటుంది కానీ వీళ్ళు ఆలోచించే పని గంట ఉంటుంది. సో ఈ గంట ఆలోచించకుండా చేయాల్సిన సరే చేద్దాంలే అనుకొని ఒక సెకండ్ ఆలోచించుకొని అప్పుడు చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. అలాగే తేలిగ్గా అయ్యే వంటకాలు, చాలా ఈజీగా అయిపోయే వంటకాలు ఇప్పుడు యూట్యూబ్లో చాలా వచ్చేసాయి, అవి చూసి చేయటము. ప్లస్ కంపల్సరీ మార్నింగ్ టిఫిన్ అనేది 80% మానకుండా చేయటం. అలాగే నిద్ర చాలా అవసరం లేడీస్కి, కంపల్సరీ. జెంట్స్కి నిద్ర తక్కువైనా పర్వాలేదు కానీ లేడీస్కి కంపల్సరీ 8 to 9 అవర్స్ ఉండాలి. అలా నిద్ర చాలా చక్కగా ఉండేలా చూసుకుంటే దీని నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే మన 99 టీవీ విద్యార్థులకు ఒక టాస్క్ ఇచ్చాం లాస్ట్ వీక్. ఆ టాస్క్ ఏంటంటే ఇంట్లో ఉండే వేస్టేజ్ తోటి చక్కటి ఐటెంని చేసి ఫోటోగా మీరు మా వాట్సాప్ పంపిస్తే మటుకు మీకు ఈ లాక్డౌన్ అయిపోయిన తర్వాత ఒక గిఫ్ట్ అనేది ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి మీ పిల్లలతో అలాంటి వేస్టేజ్తో ఇంట్లో ఉన్న వాళ్ళ సపోర్ట్ తీసుకొని చేయించండి, పిల్లలతోటి చేయించి ఆ ఫొటోస్ కూడా పంపిస్తే దీని నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. మా నెంబర్ 9390040331కి అంటే మీ పిల్లలతో చేయించిన వేస్టేజ్తో చేయించిన వాటిని పిక్ని మీరు పంపిస్తే మటుకు కింద వాళ్ళ పేరు, వాళ్ళు ఏం చదువుతున్నారు, వాళ్ళు ఏ స్కూల్లో చదువుతున్నారు, ఎందుకంటే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా చేస్తే మటుకు మీరు కూడా ఈ స్ట్రెస్ నుంచి రిలీవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే జనరల్గా ఏంటంటే లేడీస్ నవ్వడం మర్చిపోతున్నారు. నవ్వు అనేది బాడీలో యాక్టివ్నెస్ని తీసుకొస్తుంది. కాబట్టి రోజు కాసేపు కొత్త సరదాగా ఉండే జోక్స్ లేదా సరదాగా మాట్లాడే ఫ్రెండ్ తోటి కాసేపు మాట్లాడడం వల్ల ఈ స్ట్రెస్ నుంచి బాగా రిలీవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే మేడం, పిల్లలు చేసే పనుల్లో తప్పు ఒప్పుల్ని మన తల్లిదండ్రులుగా వాళ్ళు మనసు బాధ కలగకుండా ఏ విధంగా చెప్తే మంచిదంటారు? నిజంగా పిల్లలు తప్పులు చేస్తున్నారు అంటే అది ఎక్కడి నుంచి వస్తుందంటే మా తల్లిదండ్రులుగా మనం చేసినప్పుడు వాళ్ళ దగ్గర వస్తుంది. కాబట్టి ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం అనేది అబ్జర్వ్ చేసుకోవాలి. ఓకే, పిల్లల్ని చాలామంది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే పెద్దవాళ్ళని చిన్నవాళ్ళు ఉన్నప్పుడు, ఇద్దరు ఉన్నప్పుడు లేకపోతే ముగ్గురు ఉన్నప్పుడు పోల్ చేస్తూ ఉంటారు ఎక్కువగా. అది ఎట్టి పరిస్థితిలో చేయకూడదు.
లేదంటే వాళ్ళు ఏదో చేశారు, ఒరే నిన్ను ఇది చేస్తుందిరా అది, లేకపోతే నీ గురించి అలా మాట్లాడుతుందిరా ఇలా మాట్లాడుతుంది. పిల్లల దగ్గర మనం అన్నా అనుకోండి, వాళ్ళు తిరిగి మనల్ని అంటారు. సో కాబట్టి మనం ఇక్కడ ఎలా ఉన్నామని తల్లిదండ్రులుగా మన పిల్లల దగ్గర ఎలా మాట్లాడుతున్నాం అనేది చాలా అవసరం. ఎందుకంటే టీనేజ్ పిల్లలతో మాట్లాడడం అనేది చాలా కష్టం. వాళ్ళతో ఎంత సున్నితంగా స్మూత్గా చెప్పాలి, అంత హార్డ్గాను కూడా చెప్పాలి. ఎందుకంటే సున్నితంగా చెప్పేసి వదిలేసాం అనుకోండి వినరు. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేయండి, గొడవలు పెట్టుకుంటే చాలా ర్యాష్గా మాటలు వస్తాయి కదా, ఆ మాటలు మైండ్లో ఉండిపోతాయి, సున్నితంగా చెప్పినవి ఉండవు. సో కాబట్టి రెండు వైపులా ఉండాలి. అంటే స్మూత్గా చెప్పినా వింటున్నాడా లేదా అబ్జర్వ్ చేసుకోవాలి. అలాగే హార్డ్గా చెప్తున్నప్పుడు ఎలా రిసీవ్ చేసుకుంటున్నాడు అనేది తల్లిదండ్రులుగా మనం అబ్జర్వ్ చేసుకోగలిగాలి. అలా చేసుకుంటే దానికి తగిన విధంగా వాళ్ళతో మాట్లాడగలగాలి. ఎలా ఉంటుందంటే ఒకసారి ఒక కేసు వచ్చింది, వాళ్ళ పేరెంట్స్ చాలా అద్భుతంగా చూశారు అబ్బాయిని, అసలు ఇంత మాట అనేవారు కాదు. కానీ వాడికి ఒకసారి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయితే సర్జరీ చేశారు, ఇంటికి వస్తాడు. అప్పటి నుంచి పేరెంట్స్ అంటే వాడికి వ్యతిరేకత. అసలు ఇంకా వాళ్ళ దగ్గరికి రానిచ్చేవాడు కోది, ఏం పెట్టినా వచ్చి నాకు వద్దు ఇది అని చెప్పేసి అంత అసలు వాళ్ళంటే అంత విరక్తి వచ్చేసింది వాడు. పేరెంట్స్ ఏంటి ఇంత బాగా చూసాము, వీడు ఇలా తయారయ్యాడు ఏంటని అబ్జర్వ్ చేసి సరే మా దగ్గర తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత మొత్తం అబ్జర్వ్ చేసి వాడు సర్జరీ అయిన తర్వాత నుంచి వాడు అలా బిహేవ్ చేస్తున్నాడు. ఏంటని అబ్జర్వ్ చేస్తే ఏం జరిగింది ఏంటని అడిగినప్పుడు, సర్జరీ చేసేటప్పుడు నేను ఆ రూమ్లో ఉంటానని చెప్పాను డాక్టర్కి. ఫస్ట్ డాక్టర్ వద్దన్నాడు, కానీ తర్వాత యాక్సెప్ట్ చేశాడు, ఒకడే కొడుకు కదా అని చెప్పి. ఆ రూమ్లో సర్జరీ చేసినప్పుడు ఏం చేశాడంటే వాళ్ళ ఫాదర్ ఈ వెధవకి నేను చెప్పినా వినలేదు అనే మాట అన్నాడు. అంటే వెధవ అనే మాట వాడికి నెగిటివ్గా పడిపోయింది. దాంతో సర్జరీ అయిపోయాక ఆ మాట ఒకటే ఉండిపోయింది. అంటే మంచి 10 చెప్పారు, నెగిటివ్ ఒకటే ఉంది. కానీ ఈ ఒకటే వాడి మైండ్లో బలంగా ఉండిపోయి బయటకు వచ్చిన తర్వాత సర్జరీ అయిపోయి బయటకు వచ్చాక వాడి తల్లిదండ్రులు అంటే వ్యతిరేకత వస్తుంది. ఆ తర్వాత మేము కాలక్రమంలో వాళ్ళ ఆ ఫీలింగ్స్ని తీసేస్తే వాడు హ్యాపీగా వాళ్ళ పేరెంట్స్తో ఉన్నాడు. కాబట్టి ఏంటంటే మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడమని పెద్దలు అంటూ ఉంటారు. ఓకే, అలాగే ఏంటంటే అబద్ధం చాలా తీయగా ఉంటుంది, నిజం చాలా చేదుగా ఉంటుంది. ఇక్కడ పిల్లలు చెప్పే విషయాల్ని ఏం చెప్తున్నారు ఏంటనేది మనం అబ్జర్వ్ చేసుకోగలగాలి. అలా అబ్జర్వ్ చేసుకుని దానికి తగిన విధంగా వాళ్ళు మాట్లాడు. అది అక్కడ అబద్ధం అనుకోండి, వాడికి వెంటనే వరే వెధవా నువ్వు అబద్ధం ఆడుతున్నావు ఆ టైంలో మనం చెప్పకూడదు. ఆ తర్వాత క్రమంలో నాన్న దీనివల్ల ఇంత నష్టం ఇంత ఉపయోగం అనేది మనం చెప్పగలిగితే మటుకు దానికి తగిన విధంగా వాళ్ళు మావుళ్ళు అవుతారు. ఎలా ఉంటుందంటే వాడు ఆడుకునే బొమ్మలు ఉన్నాయి అనుకోండి, మొత్తం అన్నీ విరిచేస్తాడు. వాడిని టపటపా కొట్టేసాం అనుకోండి, రెండోసారి సర్దాక మళ్ళీ తీసేసి మళ్ళీ విరిచేస్తాడు. అది టైంలో సర్దేసి పక్కన పెట్టి నాన్న చూసావా నెక్స్ట్ టైం ఆడుకోవడానికి నీకు అవకాశం లేకుండా పోయింది అని చెప్పావు అనుకోండి, అప్పుడు వాడు ఏం చేస్తాడు, ఆహా ఇది విరిగిపోయింది కదా ఇంక నాకు ఆడుకోవడానికి ఉండదు కదా వింటారు అని వాడు ఆలోచిస్తాడు. అదే మనం కొట్టామని కూడా ఆలోచించడు, వీళ్ళు ఇంతేలే కొట్టేస్తారు నన్ను ఇలాగే అంటారు అనే ఫీలింగ్ పిల్లల్లో ఉండిపోతుంది. సో కాబట్టి మంచి చెడు అనేది మనం చెప్పే విధానం బట్టి ఉంటుంది. ఎలా ఉంటుంది, ఇంకొక కేసు వాడు ₹1,00,000 శాలరీ, కానీ రెండో రోజే రిజైన్ చేసి బయటకు వచ్చేసాడు. తీరా చూస్తే ఏంటి, వాడిని ఒక గాజు బొమ్మలా పెంచారు, చక్కగా చదివించేశారు. ఆ చదువుల నుంచి వాడు వెంటనే చదువు అయిపోయిన మర్నాడు వాడు జాబ్లోకి వెళ్ళిపోయాడు. అక్కడ బాస్ తిట్టాడని రిజైన్ చేసి వచ్చేసాడు. అంటే చూసారు, మంచి చెడు రెండు పిల్లలకి తెలియచెప్పాలి. కాబట్టి మంచి చెడు రెండు చెప్పినప్పుడే వాళ్ళు ఏది మంచి ఏది చెడు అని తెలుసుకోగలుగుతారు. అలాగే మీరు అబ్జర్వ్ చేయండి, కొంతమందికి చెడుగా ఉంటుంది, కొంతమందికి మంచిగా ఉంటుంది, కొంత మంచిగా ఉంది చెడుగా ఉంటుంది. సో అంటే ఇక్కడ చేసే పనిని బట్టి అది కూడా మనం అబ్జర్వ్ చేసుకోగలిగారు. ఇది చెడు అని ఒకటి చెప్పాను అనుకుంటే ఇంకొక చెడు మంచి జరుగుతుంది. అదేంటి అమ్మ ఎలా చెప్పింది లేదా నాన్న ఎలా చెప్పాడు ఇక్కడేమో మంచిగా ఉంది అని అనుకుంటారు. అంటే అక్కడ సిచ్యువేషన్ బట్టి అక్కడ పనిని బట్టి కూడా మంచి చెడులు ఉంటాయి. అలా నిర్ణయించుకునే కెపాసిటీ ఎప్పుడు వస్తుందంటే మనం చెప్పే విషయాలను బట్టి, వాళ్ళు అబ్జర్వ్ చేసే విషయాలను బట్టి. అందుకే ఏంటంటే పిల్లల్ని ఫ్రీగా వదిలేయాలి అంటారు. మనం పదే నువ్వు ఇలా చేయాలి అలా చేయాలని చెప్తే వాడికి మంచి చెడు తెలియదు. చెడ్డవాడరా వాడి దగ్గరికి వెళ్ళొద్దని చెప్పకూడదు, వాడి దగ్గరికి మనం పంపించగలగాలి. అలా ఎప్పుడైతే మనం చేసాం వాడు అక్కడ బాగా నేర్చుకుంటాడు. ఎప్పుడైతే బాగా నేర్చుకున్నాడో వాడికి తెలుస్తుంది. సో కాబట్టి ఏంటంటే మనం చెప్పే విధానంలో కాకుండా మనం బయట వాళ్ళతో చెప్పిస్తూ వాళ్ళని ఫ్రీగా కొత్త కొత్త వ్యక్తుల దగ్గర తిప్పుతూ ఉంటే వాడు కొన్ని విషయాల్ని మంచి ఏంటో చెడేంటి వాడు అబ్జర్వ్ చేసుకొని దాని ప్రకారం ముందుకెళ్ళడానికి అవకాశం. రైట్ మేడం, థ్యాంక్ యూ సార్, మంచి విషయాలు తెలియజేశారు. ఇది ఇవాల్టి మీకోసం లైఫ్ కోచ్. నమస్తే.